ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు ఎన్ఓసీ జారీ చేసేందుకు విముఖత చూపిస్తోంది. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్లో వారు ఆడటం కష్టమేనని వార్తలు వినిపిస్తున్నాయి. పేసర్లు నవీనుల్ హక్, ఫజల్ హక్ తో పాటు స్పిన్నర్ ముజీబ్ రెహ్మాన్ కు వచ్చే 2 ఏళ్ల పాటు ఎన్ఓసీ ఇవ్వకూడదని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు భావిస్తుందని సమాచారం. జాతీయ జట్టు కంటే లీగ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారనే కారణంతోనే సెంట్రల్ కాంట్రాక్ట్ ను హోల్డ్లో ఉంచింది. దీనిపై అంతర్గత కమిటీని నియమిస్తూ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీ తీసుకున్న నిర్ణయం ఆధారంగానే బోర్డు తుది ఆదేశాలు ఉంటాయి. ఒకవేళ ముగ్గురు ఆటగాళ్లకు ఎన్ఓసీ ఇవ్వకపోతే వచ్చే ఐపీఎల్లో ఆడటం అనుమానమే. ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో ముజీబ్ ను కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఫజల్ హక్ ను సన్ రైజర్స్ హైదరాబాద్, నవీన్ ను లక్నో సూపర్ జైంట్స్ రిటైర్ చేసుకుంది. అయితే సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోయినా కనీసం దేశావళి టోర్నీలో పాల్గొనేందుకైనా అనుమతి ఇవ్వండి అని ముగ్గురు ప్లేయర్లు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుకు విన్నవించినట్టు తెలిసింది. 2024 జనవరి 1 నుంచి ముగ్గురు ఆటగాళ్లు 1 సంవత్సరం పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ కు అర్హులు కాదు. అవసరమైనప్పుడు వారి భాగస్వామ్యాన్ని పరిగణలోకి తీసుకుంటాం. అప్పుడే వారి కాంట్రాక్ట్ పై పునరాలోచన చేస్తాం. ఇప్పుడు అమల్లో ఉన్న ఎన్ఓసీని రద్దు చేస్తున్నాం అని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అయితే వచ్చే నెలలో భారత్తో 3 టీ20ల సిరీస్ ను ఆఫ్ఘనిస్తాన్ ఆడనుంది. పొట్టి ప్రపంచ కప్ కంటే ముందు భారత్ ఆడబోయే చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్ కూడా ఇదే కావటం గమనార్హం.